ముందుగా శతమానం భవతి, ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్. అండ్ దిల్ రాజు గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ ఎవర్. అండ్ దిస్ జానర్ ఇస్ ఫోర్టే. సో ఈ సినిమా ఖచ్చితంగా ఎక్కడా కూడా ఇటో అటో వెళ్ళడానికి అవకాశం ఉండదు, బికాస్ హీఈస్ దేర్. అండ్ ఈ కథ నాకు తెలుసు, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ శర్వానా చూస్ దిస్ ఫిల్మ్. ఓవర్ ద టైమ్ అంటే చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఆయన సినిమాలు చూసేవాడిని. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బీ ఎన్ యాక్టర్ మోర్ దెన్ అ హీరో. అండ్ రైట్ నౌ ఈజ్ ఆన్ సక్సెస్ స్ట్రీక్. సో ఈ సినిమా కూడా అతనికి యాడ్ అవుతుంది అనుకుంటున్నా లిస్ట్లోని. అండ్ అనుపమ పరమేశ్వరన్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ వెన్ ఐ వాచ్ ప్రేమం, ద ఒరిజినల్ వర్షన్. అండ్ షీ కేమ్ హియర్ టు స్టే హియర్ డెఫినెట్లీ. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఐ హావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ మిక్కీ జే మేయర్, నేను హ్యాపీ డేస్ అప్పుడు అంటే చిన్నప్పుడు ఇప్పుడు క్యాసెట్స్ వచ్చాయండి. హ్యాపీ డేస్ వచ్చినప్పటికీ అంటే ఇంకా సీడీస్ వస్తున్నాయి అప్పుడే, అట్లీస్ట్ యాజ్ ఫార్ ఎస్ ఐ నో. సో సీడీ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేదన్నమాట. ఒకసారి టీవీలో ఏదో క్లిప్పింగ్ వచ్చింది పాతబడిపోతున్న సాంగ్ది. సో ఆ సాంగ్ రాగానే ఐ లవ్ ద సాంగ్. నేను సీడీ షాప్కి వెళ్ళి సీడీ కొనుక్కొని తెచ్చి దగ్గరతో ఒక 2-3 months ఆ పాటలు వింటూనే ఉన్నా. రోజు అదే పాటలు, అదే లూపులు. మా ఇంట్లో వాళ్ళకు కూడా కోపం వచ్చింది, ఇంకెన్ని రోజులుగా మాకు ఇది. సో నో నేను పాడానంటే పాడని రెస్పెక్ట్ పోద్ది అందరికీ. సో అండ్ సిన్స్ దెన్ ఏ సినిమా అయినా సరే బిక్కీ జే మేయర్ మ్యూజిక్ అని కనబడితే వెళ్ళి సీడీ కొనుక్కొని తెచ్చుకునేవాడిని. కొత్త బంగారులో ఎవ్రీ ఫిల్మ్ ఆఫీస్. సో యు ఆర్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఎస్పెషలీ యాక్చువల్లీ ఒక పాట విన్నా, ఐ హర్డ్ వన్ సాంగ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ హాల్ అంతా కూడా అలాగే ఉంటుందని కోరుకుంటున్నాను నేను. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ, ద డైరెక్టర్ సతీష్, యు ఆర్ రియలీ లక్కీ టు బి డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ దిస్ బ్యానర్. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్, ద హోల్ టీమ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ ఒక క్వశ్చన్. ఈ సినిమా 3 generations మీద బేస్ చేసుకొని, అలాగే పెళ్ళి అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంటో దాని మీద బేస్ చేసుకొని రన్ అవుతుంది కాబట్టి మీకు ఇప్పట్లో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకునే? యాక్చువల్లీ మీరు అనుకున్న ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మ్యారేజ్ అండ్ ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ దిస్ ఫిల్మ్. సో దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. చిన్న చిన్న ఎమోషన్స్ కానీ చాలా వాటికి ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. అండ్ మ్యారేజ్ నాకు ఇంకో 3 years దాకా ఆలోచన లేదు. అంటే మీకు పెళ్ళి ఉండకపోతే వెంటనే ఆలోచన ఉండేది, అయిపోయింది కదా. సో అండ్ ఆల్మోస్ట్ కాదు, యూ ఫెల్ ఇన్ లవ్ విత్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. బేసికల్ ద క్యారెక్టర్ ఇన్ ప్రేమం, ద ఒరిజినల్, అది కూడా మెన్షన్ చేశాను అందుకే. థ్యాంక్ యూ రాజ్. విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు జరిగితే అప్పుడు పడుంటుంది, పెట్టేసుకోండి. ఓకే రాజ్, మనం పెళ్లి గొడవలో పడి ఇలా ఒకసారి రండి. ఈ పెళ్ళి అనేది ఉంది కదా, పెళ్లిలో పడితే మనం మిగిలినవన్నీ మర్చిపోతాం అనడానికి ఇదే తార్కాణం. మీరు వచ్చింది సాంగ్ లాంచ్ చేయడానికి. Second song launch. Something ironic about the character is that she works for a charity organisation, and back home in Australia, my amma, she actually runs a charity organisation called the Blind Sporting Council, and my character is also helping the blind through her charity organisation.